అదిగో వచ్చేస్తుంది, జీపు వచ్చేస్తుంది. కుదరరా. రా. ఎరా గోపి, నగ దొరికిందా? మీ నాన్న అన్ని చెప్పాడురా, ఉందా? ఏమిట్రా అందరూ మళ్ళీ ఇక్కడికే వచ్చారేంటి? నగ దొరకలేదు నాన్న. ఇక్కడే ఏమైనా ఉందేమోనని మళ్ళీ ఇక్కడికి వెతుకుదామని వచ్చాం. అక్క చాలే ఊరుకో, అక్కలేదు చెక్కలేదు. ఏమే తల్లి కూతుళ్ళలా మెరిగావు, ఇలా చేయడానికి నీకు మనసులా ఒప్పిందే? నీ చేతులు ఎలా వచ్చాయే? ఎవరమ్మా నువ్వు? మా అమ్మండి. సరే, రోడ్డు మీద నిలబడి మాట్లాడి లోపలికి పదండి. రావే, రా. నన్ను మోసం చేయాలని చూస్తావా? ఎంత ధైర్యమే నీకు? రావే, పద. మర్యాదగా నాగా ఎక్కడుందో చెప్పు. పదవే. కానిస్టేబుల్స్, ఇల్లంతా అనుమనువు గాలించండి. ఏం బదలకండి, వెళ్ళండి. నా మాట వినండి, నగ అక్కడే ఉంది. ఇక్కడ ఎంత వెతికినా ప్రయోజనం లేదు. నువ్వు ముందు నోరు మూస్తావా? నేను ఆ నెక్లెస్ అప్పుడే ఇవిడికి ఇచ్చేసానండి. సార్ నగ దొరికింది సార్. ఇలా తీసుకురా. ఏమ్మా, ఇదేనా మీ నెక్లెస్? అవును, అవునండి, ఇది నా నెక్లెసే. చాలా విచిత్రంగా ఉందండి. ఈ నగ ఎలా వచ్చిందో నాకేం తెలీదు. నేను దీన్ని అప్పుడే ఆవిడకి ఇచ్చేసాను. ఆ, దీనికి కాళ్ళుండి నడుచుకుంటూ వచ్చింది. పట్టుపడగానే కొత్త నాటకాలు ఆడుతున్నావా? ఆపవమ్మా నీ నాటకాలు. లేదండి, నిజంగానే దీన్ని ఈవిడికి ఇచ్చేసాను. వీళ్ళు ఏదో మాయ చేసి ఈ నగ ఇక్కడ పెట్టేస్తుంటారు. మాయ చేసింది, మాయ మాటలు తీగా చెప్పి మమ్మల్ని మోసం చేసింది నువ్వే. నిన్ను ఊరికి వదలకూడదే. అబద్ధం చెప్పిన ఆ నాలుక ఈ చేతిలో నరికి పారేయాలి. మీరు ఊరుకోండమ్మా, మేము ఉన్నాం కదా. ఇది మీ నగేనని కన్ఫర్మేనా? అవునండి, నా నెక్లెసే. చూసారు ఇన్స్పెక్టర్ గారు ఎన్ని మాటలు మాట్లాడిందో? రంకు నిజంలో దొంగ నేర్చినట్టు చేసిన దొంగతను కప్పిపుచ్చుకోవడానికి ఎన్నెన్ని ప్రయత్నాలు చేసింది, ఎంతమంది మీదకి నెట్టింది. ఆరితేరిన దొంగ ఇది. పచ్చి అబద్ధం. నేను ఈ నగ ఈవిడికిచ్చింది నిజం. మళ్ళీ మొదటికొచ్చావా? ఎన్నిసార్లు అన్నా నిజమేనే, అబద్ధం కాదు. లేదు, నువ్వు నాటకం ఆడుతున్నావు. నన్ను ఎరికించి నువ్వు తమాషా చూస్తున్నావు. పద, స్టేషన్ పద. ఈ నగ ఎలా వచ్చిందో నేను చెప్పిస్తాను అక్కడ. కానిస్టేబుల్స్, స్టేషన్ తీసుకురండి. పద. Come on. ఏం పర్లేదు. Come on. ఈవిడ చెప్పేదంతా అబద్ధం. కానిస్టేబుల్స్, తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి. నేను అలాంటి దాన్ని కాను. కానిస్టేబుల్స్, వ్యాన్ ఎక్కించండి. ఓకే సార్, పదవమ్మ పద. ఎక్కు. చూసేవచ్చన ఏమి తెలియని అమాయకురాల్లాగుండి ఎంత పనిచేసిందో. చేసిన దొంగతనం చాలక మన కుటుంబాల మధ్య చిచ్చు పెట్టాలని చూసింది. దాని మాటలు అబద్ధాలని ఇప్పటికైనా నమ్ముతారా? నన్ను క్షమించండి అత్తయ్య. కవిత మాటలు నమ్మి మిమ్మల్ని అనుమానించాను. పైగా మీ ఇంటికి పోలీసుల్ని తీసుకొచ్చాను. నన్ను క్షమించండి. అది ఒకందుకు మంచిదే, నిజం తెలిసిందమ్మా. ఇప్పుడు నాకే బాధ లేదు. అదెన్ని మాటలు చెప్పి మీ మనసు మార్చిందో నేను అర్థం చేసుకోగలను. ఏదో జరిగిపోయింది, పోనివ్వండమ్మా. మనకు లాభమే జరిగింది కదా. అక్క, ఇంకా నా మీద కోపం పోలేదా? అయ్యయ్యో, అదేమీ లేదక్కా. నీ మీద నా కోపం ఏంటి? నీ స్థానంలో ఎవరన్నా అలాగే కోపించుకుంటారక్క. చూడమ్మా, ఆ కవిత మాటలు విని అనవసరంగా నేను అపార్థం చేసుకున్నావు. నువ్వేం బాధపడకు. అపార్థాలు పోయాయి కదా, అందరికీ సంతోషమే. జయంతి నాకెంతో, అర్చన కూడా నాకంతే. నా కూతురు దగ్గరుండి అర్చనను కాపురానికి పంపించింది. అలాంటప్పుడు కల్లో కూడా అర్చన కాపురం చెడు చేయాలని ఉద్దేశమే లేదు. మీరంతా నన్ను నమ్మారు, అదే 10,000. నాకు చాలా సంతోషం. అక్క, ఇక్కడెవ్వరికీ నీ మీద కోపం లేదు. రండి, మా ఇంటికి వెళదాం. లేదక్క, ఈ పోలీసు గొడవలో ఎక్కడవక్కడ వదిలేసి వచ్చేసాను. వెళ్ళి సర్దుకోవాలి. మళ్ళీ ఇంకో రోజు వస్తాలే. నువ్వు తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తానక్క. అలాగే. వస్తానమ్మా, వస్తాను బాబు. జాగ్రత్తగా వెళ్ళమ్మా. అదరా గోపి, బయలుదేరు. రా భాగ్యం. So
హలో, అమ్మా ఏమైంది? ఏమైందా? కొంప కొల్లేరైపోయింది. ఆ పిచ్చి కవిత దొరికిపోయిందే. పోలీసులు దాన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. ఏంటమ్మా నువ్వు అంటుంది నిజమేనా? నిజమేనే. ఆ భాగ్యం ఇంట్లో కనిపించకుండా పోయిన నగ దానింట్లో దొరికిందే. నన్ను నిరపరాధని పంపించేశారులే. అదేంటమ్మా ఇదంతా ఓ మ్యాజిక్ లా ఉంది. మన ఇంట్లో ఉండాల్సిన నగ ఆ కవితింట్లోకి ఎలా వచ్చింది? అది చింతామణి మాయాజాలం. నేను తలుచుకుంటే జరగంది ఏదీ లేదు. జయంతి, ఇంకా నువ్వు నన్ను సరిగా అర్థం చేసుకోలేదే. అలాంటిదేదీ లేదమ్మా. కానీ ఆ కవితకి తెలియకుండా దాని ఇంట్లో నగేలా పెట్టావు? ఆ రోజు నువ్వు ఆఫీస్లో నాకు కవితకు పట్టం లేదని అన్నావుగా. దాని నెత్తి మీదకి ఏదైనా వస్తే మనల్ని ఇరికిస్తుందని ముందే ఊహించానే. అందుకని దాని టెక్నిక్ దాని మీదే ప్రయోగించానే. దాని వేలుతో దాని కన్ను పొడిపించాను. అదే అమ్మా ఎలాగా అని. నేను దాన్ని ఒక రోజు చూడాలన్న వంకతో దాని ఇంటికెళ్ళా. అది అర్చన ఇంట్లో ఎలా నటించి నగ మాయం చేసిందో అదే డ్రామా నేను ఆడేనే. దానికి తెలియకుండా దానింట్లో నగ పెట్టి నంగనాచిలాగా నా దారిన నేనొచ్చేసాను. నేను అనుకున్నట్టే అది బోన్లో పడి పోలీసులకు చిక్కింది. కవిత నిరికించో బాగానే ఉంది. కానీ ఇప్పుడు అర్చన ఏం చేయాలనుకుంటున్నావు? అమ్మా నువ్వు దాన్ని ఏం చేసినా కాస్త జాగ్రత్త. మన మీద దానికి ఎటువంటి అనుమానం రాకూడదు. ఆ జాగ్రత్తలు ఎప్పుడో తీసుకున్నాను. అర్చనకి ఏ మాత్రం అనుమానం రాకుండా మేనేజ్ చేశాను. నువ్వేం కంగారు పడకు. ఆఫీస్కొచ్చానని మాటే కానీ వచ్చిన దగ్గర నుంచి ఏం జరిగిందా అని ఒకటే టెన్షన్ అమ్మా. ఇప్పుడు కాస్త ప్రశాంతంగా ఉంది. పిచ్చి జయంతి, ఈ అమ్మ బతుకున్నంత వరకు నీకే ప్రాబ్లం రానివ్వదే. నువ్వేం భయపడకు, సంతోషంగా ఉండవే. మీ ఇంట్లో కాస్త కూల్గా ఉండి మ్యాటర్ క్లోజ్ చేసేసేయి. అర్థమైందా? నువ్వు చేయగలవే, నా కూతురువి. ఉంటాను. అలాగే, బాయ్. మనం వేసినగా నకిలీదని వాళ్ళు అన్న తర్వాత ఇప్పుడేగా మనకి అసలు విషయం తెలిసింది. మధ్యలో ఎంత మాయ జరిగిందని. ఇప్పుడు ఇంకా ఏమంటారో. వాళ్ళు అనటం కాదే, నువ్వు మాత్రం ఏమన్నా తక్కువ అన్నావా? నగలు వాళ్లే దొంగతనం చేసి మన మీద అనవసరంగా అభండాలు వేస్తున్నారు అనలేదు? భలే వారండి మీరు. మనం వేసినవి నకిలీవని వాళ్ళు అన్నప్పుడు మౌనంగా మారు మాట్లాడకుండా ఊరుకుంటావా? మనల్ని మనం సమర్థించుకోక్కర్లేదా? సరే పోనీవే, గొడవంటూ మొదలయ్యాక ఒకళ్ళొకళ్ళు అనుకోవడం సహజమే. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో, తప్పు మన రెండు కుటుంబాల్లోనూ లేదే. అంతా మధ్యలో వాళ్ళు పెడుతున్న తంపులు. ఆ దొంగది కవిత ఎంత పనిచేసింది, మనతో మంచిగా నటిస్తూనే ఎంత మోసం చేసింది. దుర్మార్గురాలు. అది నటించలేదండి. మన కుటుంబాల్లో చిచ్చు పెట్టి నాశనం చేయాలని కంకణం కట్టుకుని దానిచేత నటింపచేసింది మరెవరో కాదండి, మన జయంతి తల్లి ఆ చింతామణి. అది ఆడిచ్చిన నాటకమే ఇదంతా. ఆ చింతామణి ఎందుకు చేస్తుంది? ఆవిడకేమిటి లాభం? ఆవిడ మన కుటుంబం మీద పగబట్టి అర్చన జీవితం నాశనం చేయాలని ఇలాంటి పనులన్నీ చేయిస్తోంది. దానికి తప్ప మన కుటుంబం మీద పగ ఇంకెవరికుంటుంది? ఆ రోజు ఆవిడ గారి కొడుకే మన అర్చన ఇవ్వమన్నావని ఆ రోజు నుంచి మన అర్చన జీవితం నాశనం చేయాలని పగబట్టి ఈ పనులన్నీ చేయించి ఆ కవిత చేత నకిలీ నగ పెట్టించి అసలు నగ దొంగతనం చేయించింది. దాని సంగతి మీకు తెలియదు కానీ నాకు బాగా తెలుసండి. మన కుటుంబాల మధ్య గొడవ పెట్టి అర్చన్ని దాని భర్త నుండి దూరం చేయాలని పథకం వేసింది. అది పచ్చి మోసగత్తె. ఆధారం లేకుండా ఎవరి మీద నిందలేయకూడదు, అనవసరంగా దోషుల్ని చేయకూడదు. నేనేమీ ఆధారం లేకుండా మాట్లాడలేదండి. ఒక్క క్షణం ఆలోచించండి. ఆ కవితని పోలీసులు పట్టుకోగానే అది మొట్టమొదట ఎవరి పేరు చెప్పింది? దొంగలించిన నగలు ఎవరికిచ్చానంది? ఆ చింతామణిగంది. పోలీసులు కూడా ఆవిడింటికేగా తీసుకెళ్ళింది. దాన్ని బట్టి అర్థం కావడం లేదా మీకు ఎవరి వెనకాల ఎవరున్నారో అని? కవిత వెనకాలుంది ఆ చింతామణే. ఆఫీసులో మన జయంతికి కవితకి గొడవలున్నాయి కదా, అందుకే కవిత పగ తీర్చుకోవడానికి చింతామణి పేరు చెప్పింది. ఆ విషయం మన జయంతి కూడా చెప్పింది కదా. మీకు తెలిసింది అంతే.
మీరిలా అందర్నీ అభశుభం తెలియని వాళ్ళు, అందరూ మంచివాళ్ళు అని నమ్మి మోసపోతూ ఉంటారు. ఈ నాటకం అంతా ఆడిచింది ఆ చింతామణి. ఇక మీద అది మన కుటుంబానికి కానీ అర్చనకు కానీ ఏదైనా సమస్య తెచ్చిపెట్టిందో దాన్ని ఊరికే వదిలే పనే లేదు. రమ్య, ఆగవే. ఎక్కడికి వెళ్ళొస్తున్నావే? ఆఫీస్ నుంచి. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? ఆఫీస్ నుంచి అని చెప్తున్నా. ఏయ్! నువ్వు ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? ఆఫీస్ నుంచి అమ్మ దగ్గరికి వెళ్ళి. మీ అమ్మింటికి వెళ్ళకూడదు, ఆవిడతో మాట్లాడకూడదనేగా పెట్టుకునే కండిషన్. నేనేమి రోజు వెళ్ళట్లేదండి, ఈ ఒక్కరోజు మాత్రమే. ఇలా ఎన్నాళ్ళ నుంచి జరుగుతోంది చెప్పు. అది ఏయ్! ఎన్నాళ్ళ నుంచి ఇలా వెళ్ళొస్తున్నావో చెప్పు. ఈ ఒక్కరోజే అండి. ఏంటే నాటకాలాడి నన్నే మోసం చేద్దాం అనుకుంటున్నావా? ఈ రోజు ఈ ప్రాబ్లం రాబట్టే కదా నీ విషయం బయటపడింది, నిజం తెలిసింది. నువ్వు మీ అమ్మ కలిసి నా చెల్లెలి జీవితంలో సమస్యలు సృష్టించబట్టే కదా నిన్న ఆ రోజు తన్ని తరిమేసింది. ఇదంతా మనసులో పెట్టుకొని మళ్ళీ నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారా మీరిద్దరూ? ఇంకా ఏంట్రా దాంతో మాటలు? అదే నిజం. నా మనసులో ఏముందో సరిగ్గా నా కొడుకు మనసులో కూడా అదే ఉంది. ఇప్పటికైనా అర్థమైందా నిజమేంటో? లేదత్తయ్య, అర్చన జీవితాన్ని నాశనం చేయాలని నాకు గాని మా అమ్మకు గాని ఏ కోసైనా లేదు. మీ అందరికీ అర్చన మీద ఎంత ప్రేమ ఉందో అంతకి రెట్టింపు మా అమ్మకి అర్చన మీద ఉందత్తయ్య. అర్చన కనిపించకుండా పోయినప్పుడు తను ఎన్ని గుళ్ళు తిరిగిందో, ఎంతమంది అమ్మవార్లకి పూజ చేయించిందో, అన్నదానం చేయించిందో తెలుసా? ఆ అదంతా పైపైన ఆడిన నాటకం, దొంగ ప్రేమ. మనసులో ఒకటి పైకొకటి, అన్ని దొంగ వేషాలు. అయ్యో, నాటకాలు అబద్ధ ప్రేమ కాదత్తయ్య. మీరు కోపంగా ఉండి అర్చనతో మాట్లాడినప్పుడు కూడా మా అమ్మ వెళ్ళి అర్చన్ని పలకరించొచ్చేదత్తయ్య. కావాలంటే వెళ్ళి అర్చన్ని అడగండి. మీరందరూ కావాలంటే మా అమ్మతో మాట్లాడకుండా తన్ని దూరంగా ఉంచొచ్చు. కానీ నేనెలా అండి కన్నతల్లిని దూరం చేసుకునేది? అంతెందుకు, మీరిప్పుడు చూశారు కదా, నన్ను కొట్టగానే అమ్మ అమ్మ అంటూ నా బిడ్డ ఎంత తల్లడిల్లిపోయిందో. అదేనండి తల్లి కూతుళ్ళ బంధం. కావచ్చు, నా మాటకు విలువ ఇవ్వకుండా మీ అమ్మే ఎక్కువ అనుకున్నావు. సరే, ఆవిడతోనే ఉండు. ఇంకా నా ఇంట్లో నీకు స్థానం లేదు. వెంటనే బయలుదేరు. గెట్ అవుట్. వినోద్, తొందరపడకరా, కాస్త ఆగు, నేను చెప్పేది విను. నాన్న, మీరు ఊరుకోండి. నేను చేసేది తప్పేనండి. మీకు తెలియకుండా మా అమ్మతో మాట్లాడడం తప్పే. అందుకని అంత చిన్న తప్పుకి ఇంత పెద్ద శిక్ష వేస్తారా? సంజయ్ శీలొద్దు. వినే ఓపిక నాకు లేదు. నిమిషం కూడా నీకు నా ముందు నిలబడే అర్హత లేదు. వెళ్ళికి నుంచి వెళ్ళవే. డాడీ అమ్మని కొట్టకండి డాడీ. నువ్వు నోరు మూసుకో. ఏయ్, నడు. నడవే. ఏమండి? చెప్తే డాడీ అమ్మని ఏ రమ్య, ఏడవకు. పోనీ మీ అమ్మని. ఇక నుంచి నేనే నీకు అమ్మా నాన్న అన్నీను. చూడండి, నన్ను ఒక్కసారి చూడండి, అది ఎలా తల్లడిల్లిపోతుందో. అలాగే నేను కూడా మా అమ్మని ఒక్కసారి చూడడానికి వెళ్ళాను. సరే, మీకు ఇష్టం లేదంటే ఇంకెప్పుడు వెళ్ళను. నన్ను క్షమించండి, క్షమించండి. తప్పైపోయిందని చెప్తున్నాను కదా, ఏయ్. ప్లీజ్. ఏంటే కాళ్ళు పట్టుకుంటే కరిగిపోతాను అనుకున్నావా? ఏయ్, వెళ్ళు, వెళ్ళవే. ఇంకెప్పుడు ఇలా చేయనండి, ప్లీజ్. నా బిడ్డకి నన్ను దూరం చేయకండి, మీకు దండం పెడతాను. ఏయ్ నువ్వు ఏడవకే. ముందు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? నన్ను క్షమించండి. రే వినోద్,
ఏమిట్రా ఇది? జయంతి నువ్వులేమ్మా. పాపం తప్పు చేశాను క్షమించమని అడుగుతుంది కదా, వదిలేయ్. వద్దు నాన్న, నేనంటే లెక్కలేనప్పుడు నా దగ్గర ఎందుకు? ఏయ్, నీకే చెప్పేది, వెళ్ళు.